సాధించబడదు. కాబట్టి దేవుడు ఏ విషయంలో తప్పు చేయలేదు. అందుకు మనం సంకేతాన్ని 23 తీసుకుంటాం. దేవుడు అబద్ధమాడేటప్పుడు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడేటప్పుడు ఆయన అద్భుతున్నాడు. కాబట్టి దేవుడు ఏ విషయంలో అబద్ధమాడడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అని బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుడు ఏ విషయంలో తప్పు చేయడు, అబద్ధమాడడు. ఏదైనా చెప్పిన విషయాన్ని తాను చేయకుండా ఉన్నాడంటే అది ఎందుకు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. కాబట్టి మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మన మీద పశ్చాత్తాపడడం అంటే అది ఏదో ఆయన తప్పు చేసి బాధపడడం కాదు, కానీ మన మీద బాధపడడం, మన మీద జాలి పడడం, దాన్ని పశ్చాత్తాపం అంటారు. అయితే ఆ కారణం కొన్ని రెఫరెన్స్ చూసుకున్నామండి. ఆ రెఫరెన్స్ ద్వారా మనము దేవుని పశ్చాత్తాపం అనేది ఏదైనా మనకు అర్థమవుతుంది. ఆ కారణం ఆరోగ్యం నరుల చింతనము భూమి మీద పొందలేదు. వారి భూమి యొక్క రాజులను చూసి ఆ భూమి నరళ చేసినందుకు తన హృదయంలో నచ్చుకున్నాం. ఇక్కడ దేవుడు మనుషులు చేసినందుకు చాలా బాధపడుతున్నాడు. అయితే ఆయన దేవుడు భూమి మనుషులకి యథార్థవంతులని సృష్టించాడు. అయితే మనుషులు విధమైన తమ్ములను దర్శించుకొని పాపంలో పడిపోయి ఉన్నాం. కానీ ఆయన ఆశ ఏంటంటే, నా బిడ్డలు నా కోసం నీటిగా జీవించాలి, నా కొరకు కలిగించాలి అని ఆయన ఆలోచన అనుకుంటున్నాడు. ఆయన ఏదైతే ఆశించి మనం చేశాడు, కళలు చేశాడు, ఆయన ప్రతిఫలం ఇవ్వడం లేదు. నిజంగానే మనం కూడా చాలా ఎగ్జాంపుల్స్ చూసుకుంటాం. మనం దేన్ని ఆశించి మనం చేసుకుంటామో అది మనం రాలేదంటే మనం చాలా బాధపడుతున్నాం. కాబట్టి దేవుడు కూడా ఇక్కడ బాధపడుతున్నాడు. మనిషిని ఎంతో యథార్థంగా గురించి నా కోసం నీటే గురించండి అని కలిసి మన కోసం పళ్ళు బలవారాలు తినడానికి మాంసాలు ఇన్ని రకాలు ఇచ్చాడు. కానీ దేవుడు ఇన్ని ఇచ్చినా కానీ మనము వేరే వాటిని మన కామకులకు తీర్చుకోవడానికి ఇంకా వేరే వాటిని మనుషులు పాపం చేస్తున్నారు. దేవుడు ఎంతో ఆశపడి చేసుకున్నాడు. తన స్వరూపమును నరుని సృష్టించుకున్నాడు. నా కోసం నీటే జీవించాలి, నా కోసం భరించాలి, నా కొరకే జీవించాలి అని ఆయన ఎంతో ఆశ కలిగి ఉంటాడు. కానీ మనుషులు మాత్రం ఏం చేశారంటే, వారి హృదయంలో ఆలోచన ఎప్పుడు కేవలం చెడ్డవి, అవి ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యోగం చూసి తాను సంతాపాన్ని హృదయంలో నిలుచుకున్నాడు. కాబట్టి అప్పటి నుంచి మనము దేవుడు నరులను సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనం ఎప్పుడు దేవుని బాధపరిచే వాడిగానే ఉంటాం. దేవుడికి సంతాపమైనాడు, బాధపడుతున్నాడు. మనం ఒక విషయం ఏం తెలుసుకోవాలంటే, దేవుడి వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడు తప్పకుండా బాధపడతాడు. ఆయన వాక్యానుసారంగా జీవిస్తే ఆయన సంతోషపడతాడు. కానీ మనం ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతాం. ఈ లోకంలో పడి, ఈ లోకం ఆయలో పడి వాటిని నెరవేర్చుకోవాలనుకుంటాం. దేవుడి సంతోషంతో మనకు అవసరం లేదు. కాబట్టి అలాగే మనం దుఃఖ చూసుకుంటే 15వ ఒక కుమారుడు, రెండవ కుమారుడు, ఒక ధనవంతుడు కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తున్నాడు. కాబట్టి దేవుడు బాగా సంతోషం ఏ విషయాలు ఉన్నాయంటే మనం ధైర్యంగా చెప్పవచ్చు. ఒకటి, మనం తప్పిపోయినప్పుడు ఆయన చాలా బాధపడుతున్నాడు. అలాగే మన దేవుడి కోసము తిరిగి వచ్చినప్పుడు ఆయన చాలా సంతోషిస్తున్నాడు. కాబట్టి మనం ఇంకో వర్షం తీసుకున్నాడు. మొదటి సమయంలో 15:11 సౌలు నన్ను అశ్రద్ధగా వెంటబడి నా ఆజ్ఞను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటున్నాను. ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? పైన క్లియర్గా రాయబడింది ఏమంటే, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను.
కాబట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటున్నాడు. కేవలం అది ఇది రెండు మీరు కంపేర్ చేసుకోండి. అక్కడ అనుమతి చేసినందుకు దేవుడు సంతాపం అంటున్నాడు, ఇక్కడ సౌలుని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ ఇక్కడ సేమ్ చేసినందుకు అన్నాడు. కాబట్టి పశ్చాత్తాపం అంటే సంతాపం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈయన సౌలు ఏం చేశాడంటే, ఆయన అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సుగా యెహోవా ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించినని సమూయేలు ఆయనకి చెప్పాడు సౌలుకి. కాబట్టి ఆయన అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన రాజుగా అభిషేకించాడు. కానీ ఆయన ఎప్పుడైతే ఆజ్ఞను అనుసరించదో ఆజ్ఞను అతిక్రమించాడో దేవుడు అక్కడ బాధపడుతున్నాడు. నేను చెప్పేది విషయం ఏంటంటే ఒకటే, మనము ఆయన వాక్యాన్ని నడుచుకోకపోతే, ఆయన ఆజ్ఞలు అనుసరించకపోతే ఖచ్చితంగా దేవుడు మన ఎడల పశ్చాత్తాపడతాడు. ఇది మొట్టమొదటి పాయింట్. ఏమేమి విషయాలు బాధపడతారని నేను చెప్తున్నాను. ఒక విషయం అది, ఏ విషయంలో బాధపడతారు దేవుడు, మనము ఆయన వాక్యానుసారంగా నడుచుకోకపోతే బాధపడతాడు. ఆయన ఆశ ఏంటంటే కీర్తనలు 81:17 కీర్తనలు 81:17 అయ్యో నా ప్రజలు నా మాట వినని కదా, ఇశ్రాయేలు ఆ మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు, అప్పుడు నేను వేగిరమై వారి శత్రువులను అదగలుగుతును, వారి విరోధులను కొడుతున్నాను. దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే, నా ప్రజలు నా మాట విన్న ఎడల ఎంతో మేలు అని అంటున్నాడు. కానీ ఎవరి మాట అంటున్నాం? మన సాధారణ ప్రేరేపణకు మాత్రమే వింటున్నాం. దేవుడు ఎంత బాధపడుతున్నాడు, ఆయన సృష్టించడం అన్నది ఆయన కోసం జీవించాలనుకున్నాడు. కానీ మనమే చేస్తున్నామంటే ఆయన వాక్యానుసారంగా జీవించకుండా అతిక్రమణ చేస్తూ దేవుడిని బాధపడుతుంది. కాబట్టి దేవుడు ఇంకా కోరుకుంటున్నాడు, అయ్యో ఆ ప్రజలు ఆ మాట వినేలా ఎంత మేలు అంటున్నాడు. అలాగే ఇంకా ఆయన ఎలా దుఃఖపరిచారో మనం ఇంకో వచనం ద్వారా చూస్తున్నాడు. కీర్తనలు 78 అధ్యాయం అరణ్యంలో వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడింది, ఎడారిలో ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టింది, మాటకు వారు దేవుని శోధించింది. ఇది చూడండి, ఈ వచనంలో ఎడారిలో ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టింది. ఆయన నా ప్రజలు మారాలి ఈ దుష్టులు ఇంకా ఎంతకాలం జీవితంలో ఉంటారు అని కలిసి దేవుడు ఆయన నాశనం చేయాలంటే ఎంతసేపు పడదు. కానీ ఆయన ఏం ఆశిస్తున్నాడంటే ఒక్కటే, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన కోసమే జీవించాలి. ఇది ఆయన ఇచ్చే సంతోషం. బాగా ఏదైనా ఉందంటే ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవించడమే బాగా. కాబట్టి ఈ ఎడారిని ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు ఆయన శోధించారు, ఎన్నిసార్లు దుఃఖపెట్టారు, ఎన్నిసార్లు బాధ పెట్టారు. ఈ విషయంలో ఇది కావాలని దేవుడు శోధించేసరికి ఆ విషయాన్ని ఇచ్చేసరికి మరణ తప్పిపోతాడు. మానవులు అని వారు ఎలా అయిపోయారంటే దేవుడు మనకి ఇచ్చే కొద్ది మరణ తప్పిపోతున్నాం. ఇది జాబ్ వచ్చిన తర్వాత మరణ తప్పిపోతాం, పెళ్లి కావాలనుకుంటాం, పెళ్లి అయిన తర్వాత మరణ తప్పిపోతాం. కాబట్టి మనుషులు ఎలా అయినారంటే దేవుడు ఎన్ని చేసినా వారి స్వార్థం వారి మనుషులు ఎప్పటికీ ఆయన ఆనందాన్ని అతిక్రమిస్తున్నారు. చూడండి ఎంత బాగా రాయబడింది, ఎడారి ఆయనను ఎన్ని మార్లు గుర్తుపెట్టింది. చూడండి నేనేం చెప్తున్నానంటే ఈ రోజు మనం గమనించుకుంటాం, మన ఏమైనా దేవుని దుఃఖపెడుతున్నామా, మనం ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, దేవుని దుఃఖపెట్టుకుంటామా, నేపాటి మనం పురుగులాంటి వారం, విన్నలాంటి వారం, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, అందులో నేపాటి వారం. ఆయన మనం ఎంతో ప్రేమగా చేసుకున్నాడు, ఆయన మనం సృష్టించాడు. ఆయన బాగా చేస్తున్నామంటే అది తెలుసుకుంటేనే ఆలోచిస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఆయన సర్వాధికారి, ఆయన పరిస్థితులు నిత్యం వేవేల దూతులతో పరిస్థితుల ప్రతిగానాలతో నిత్యము స్థుతింపబడిన గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మనం బాగా పెడుతున్నామంటే అసలు ఆయన ఆలోచించుకుంటే ఎంత చూడండి. ఒక మనిషిని బాధ పెడితే మనకి ఎలా ఉంటుందంటే అదొక రకమైన బాధ అనిపిస్తుంటది. అయ్యో ఆయన ఊరికి ఇబ్బంది పెట్టానే, ఊరికి అన్నానే అని మనలో ఆ విధమైన బాధ అనిపిస్తుంది. మరి దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే ఎడారి ఆయనను ఎన్ని మార్లు పెట్టారు. ఆయన నా ప్రజలు
నా మాట విని నా కోసం జీవిస్తే ఎంత మేలు అని ఆయన అనుకుంటున్నారు. కానీ మీరేం చేస్తున్నారంటే మాంసం కోసం ఒకసారి, ఆహారం కోసం ఒకసారి, నీళ్ళ కోసం ఒకసారి, ఇలా అవసరాల కోసం మాత్రమే శోధిస్తున్నారు. కానీ ఆయన మా కొరకు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు మా ఎడల, ఆయన ఎంత గొప్ప దేవుడు, అసలు మమ్మల్ని జ్ఞానం చేసుకుంటారు. మేము ఏ పాటి ద్వారా మేము నలుగురు కదా, ఆయన మా ఎడల ఎంత జ్ఞానం చూపిస్తున్నాడు కదా అని ఆయన ప్రేమను గుర్తించి వీళ్ళు వారి అవసరాలు మాత్రమే పొందుకుంటూ మరణం వరకు తగ్గిపోతున్నారు. కాబట్టి నేను ఈ క్వశ్చన్ వేస్తున్నాను, చెబుతున్నా నేనే ఈ క్వశ్చన్ నాకు కూడా వర్తిస్తుంది. ఏంటంటే మనం ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నామా లేదు? దేవుడు ఆయన ఆజ్ఞను అతిక్రమించి మనం కూడా దేవుని బాధ పెట్టేవాడు అన్నది ప్రతి ఒక్కరు మనం గమనించుకోవాలి. కాబట్టి దేవుని దుఃఖ పెట్టడం అనేది అది చాలా బాధాకరమైనది. కాబట్టి మన ప్రవర్తన, మన దృష్టిలో ఉన్నామా లేదనేది సరి చేసుకోవాలి. నేను ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని పశ్చాత్తాపం అంటే అది బాధ, జాలి, కరుణ, దయ, విచారము, సంతాపము ఇవన్నీ పర్యాయపదాలు. పశ్చాత్తాపం అంటే ఏంటి? దేవుని పశ్చాత్తాపం అంటే బాధ. కాబట్టి ఆయన పశ్చాత్తాపడులను నరుడు కాదు, అబద్ధవాడులకు మానవుడు కాదు. కాబట్టి ఆయన తప్పు చేసి బాధపడడం అనేది అది కాదని ఆయన మన ఏడ దాని చూపిస్తున్నాడు, మన ఏడ కరుణ చూపిస్తాడు. ఎందుకంటే ఆయన ఒక్కటే కోరుకునేది నా ప్రజలు మారాలి, ఈ దుష్టులుగా జీవించకుండా అప్పట్లో ఎలా అయితే నలుగురు మొదట్లో ఆనందాలను ఆలోచనలు ఎలా అయితే వారు భయంకరమైన పాపం చేస్తూ వ్యభిచారం చేస్తూ ఎలా ఉన్నారు, అక్కడ ఎంతగా హృదయంలో నొచ్చుకొని ఉంటది. దేవుని అసలు మనుషులు తన కోసం ఆయన మనం సృష్టిస్తే ఎదురులో మనమే ఆయన బాధపెట్టున్నాం. అది హృదయంలో నొచ్చుకునేది దేవునికి అంతలా బాధపడ్డాడు. కాబట్టి మనం మన క్రియలేదా మనం కూడా అలా దృష్టిలో ఉన్నామా? కాబట్టి దుష్టుల విషయంలో దేవుడు బాధపడతాడు. ఎవరి విషయంలో? దుష్టుల విషయంలో. అంటే వారు వాక్యాన్ని వినరు, వాక్యాన్ని విన్నారని దేశకార్యాలు జీవిస్తారు, కేవలం శరీర సంబంధం వాటి కోసము చర్చకు వస్తారు, అలా మాటలు ఉంటారు. కాబట్టి వారు ఎప్పుడు నీ మాటలో మాట్లాడరు. వాళ్ళు దేని కోసం వస్తున్నారు? కోరికల కోసము, అవసరాల కోసము, సంస్కృత కోసం, జాబ్ కోసం, పెళ్లి కోసం, అలాంటి వాటి కోసం వస్తున్నారు. ఆ ఇస్రాయేలు ప్రజలనే దేవుడు శోధిస్తున్నారు. నాకు అడిగు, నేను నమ్ముకుంటా, బాధ్యత తీసుకుంటా అని ఈ విధంగా అంటున్నారు. కానీ దేవుడి ప్రేమను నిజంగా గుర్తిరిగి ఆయన కోసం నీతిగా జీవించేవారు ఎవరు లేరు. కాబట్టి ఇలాంటి వారన్నా ఎవరంటే దుష్టులు. వీరెవరు? దుష్టులు. దుష్టుల విషయంలో దేవుడు పశ్చాత్తాపడతాడు, బాధపడతాడు. అలానే ఇంకా ఎవరి విషయంలో బాధపడతాడని తెలుసుకున్నారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడు దుష్టుల విషయంలో బాధపడతాడు. ఇలా దుష్టుల విషయంలో దేవుడు బాధపడుతూ ఉంటాడు కదా. ఎప్పుడు వారు పాపం చేస్తూ దేవుడు ఆజ్ఞకు లోబడకుండా వారి కోసమే ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపం చేస్తుంటాడు. దేవుడు ఎంతగానో దుఃఖపడుతుంటాడు. కానీ ఇలాంటి దుష్టులని ఆయన చాలా పడుతుంటాడు, ప్రతి రోజు పడుతుంటాడు. ఆయన ఎంత దీర్ఘశాంతంటే ఆయన వర్ణించలేదు. అది ఎలా చెప్పగలనంటే ఆయన ఒక్క క్షణము మన ఎడల కృప చూపించడం మానేసి మనం ఏమైపోతాం ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరి ప్రశ్న వేసుకోండి. మనము ఈ విధంగానే దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇలా దృష్టిలో మన దేవుని హృదయంలో నొచ్చుకునే విధంగా ఇంతగా బాధ పెడుతున్నామే. ఆయన చేయాలని వాడితే అసలు కాదు. చాలా మంది అనుకుంటున్నారు దేవుడు చేయాలనే, ఏమి చేయలేదు అని అనుకుంటున్నారేమో. కానీ ఆయన ఒక్కటే ఒకటి కావాలి, నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ఆయన కోసం నీదే జీవించాలి. కేవలం ఇది మాత్రం ఆశిస్తున్నాడు దేవుడు. ఆయన దుస్తులు మరణం నుండి ఏ మాత్రమే సంతోషించగలుగుతుంది. ఏది 18వ క్లారిటీగా రాయించాడు. ఒకసారి తీయగలరు. దుష్టులు మరణంలో చేత ఏమాత్రమే సంతోషించగలరా? వారు ప్రవర్తన దిగుతున్న ప్రభుత్వమే నాకు సంతోషించి ఏ ప్రభుత్వం యోగవాకు. కాబట్టి ఇలా దుష్టులు ఈ విధంగా దేవుడైతే భయం లేక, భక్తి లేక ఎప్పుడు చెడు కార్యాలను చేస్తూనే ఉంటారు. చాలా మంది ప్రశ్నించేవారు ఉంటారు, దేవుడు నిజంగా ఉంటే నేను ఇన్ని పాపం చేస్తున్నాను కదా, మరి ఎందుకు నన్ను ఏమన్నాను లేదు. చాలా మంది విశ్వాసం
విశ్వాసం అంటున్నారు. దేవుడు అలాంటి వారికి డబ్బు ఇస్తాడు, మంచి అందమైన భార్య ఇస్తాడు, జాబ్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. మన నీతి జీవించే వారికి దేవుడు ఏమి ఇవ్వడాలి, ఈ విధంగా దేవుడు ఆశాన్ని చూపిస్తాడని కూడా అనుకుంటున్నారు. కానీ దేవుడు పక్షపాతి కాదు. నువ్వు ఇంకా సజీవ లెక్కలో జీవిస్తున్నావు అంటే ఆయన కరుణ వాస్తవం వల్ల, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం ఒక రెఫరెన్స్ చూసుకున్నాడు. యోవేలు 7:2 ఇప్పుడైనా మీరు ఉపవాసములు కన్నీరు విడుస్తూ దుఃఖించుతూ మనపూర్వకంగా తిరిగిన అడుగుతారండి. ఇదే యెహోవాకు మీ దేవుడైన యెహోవా సదా వాత్సల్యం గల వాడును, శాంతమును అత్యంత కృపగలవాడనై ఉంది. తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడను కనుక మీ వస్త్రములను మీ హృదయాన్ని చింపుకొని ఆయన తరపు తిరుగుతున్నాడు. ఇందులో దేవుడు పాటించి చూస్తే ఇక్కడ కరుణావాత్సల్యం గల వాడును, శాంతమును అత్యంత కృపగలవాడనై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనం నాశనం చేయాలంటే సెకండ్ వర్డ్ ఆయన అత్యంత కృప మన ఎడలో ఉన్నది. ఆయన శాంతము దీర్ఘ శాంతం చూపిస్తున్నాడు. ఎందుకు ఆ ప్రజలు మారాలి మారాలి మారాలి, నేను నాశనం చేయాలంటే ఒక సెకండ్ వర్డ్ ఇప్పుడే నాశనం చేస్తాడు. అలాగైనా దేవుని సంతోషం అనిపిస్తారా? దుష్టులు మనం ముందు ఆయనకి ఏ మాత్రం సంతోషం కలదు. మరి ఏం కావాలి? నువ్వు ఎంత పాడైపోయినా పర్లేదు, ఎంత పాపం చేసినా పర్లేదు, కేవలం పశ్చాత్తాపంతో నువ్వు ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే, నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా నీ సంతాపం పడతాడు. ఆయన కూడా బాధపడి ఖచ్చితంగా మనకి ఆ ఉగ్రత రాకుండా కాపాడగలడు. కాబట్టి ఎవరు మనం భయంకరము దానికి కారణవాడు. ఇలానే పాపం జీవితంలో ఇలానే జీవిస్తున్నామే, నువ్వు నేను ఇంకా జీవిస్తున్నామే, ఇంకా దేవుడు ఏమన్నా వ్యభిచారం చేస్తూ సినిమాలను ఇంకా ఈ లోక సంబంధమైన వాటిలో దొంగతనం ఇంకా ఏవేవో చేస్తూ ఉన్నామే. దేవుడు మన మీదకి వచ్చిందనుకో మనం ఏమైపోతాం ఒక్కసారి ఆలోచించుకున్నాను. ప్రతి ఒక్కరి ప్రతి వేసుకుని ఇంతగా పాపంలో మునిగి ఈ విధంగా పాపం చేస్తున్నామే, తెలిసి పాపం చేస్తున్నామే. ఒక్క క్షణము ఆయన అత్యంత కృపను దీర్ఘ శాంతము కరుణావాత్సల్యము ఒక క్షణము ఆయన చూపించకుండా వదిలేసి ఏమైపోతామా? పాటలో నాశనం అయిపోతాం. కేవలం ఆయన కోరుకునేది ఏమంటే మనం అందరూ మారాలి. ఇలా దృష్టిలో ఉండకుండా ఆయన వాక్యానుసారంగా జీవించాలి. కాబట్టి దేవుడు దృష్టిల విషయంలో బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు, సంతాపం పొందుతాడు. అక్కడ కరుణ చేసినందుకు సంతాపం అన్నాడు. వారు దుష్టులుగా జీవించారు, పాప కోరికలు నెరవేర్చుకుంటూ దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు జీవించాడు. కాబట్టి అక్కడ హృదయంలో దేవుడు నడుచుకున్నాడు, చాలా బాధపడ్డాడు. వారి హృదయం ఎవరికి కేవలం చెడ్డలని అనుకున్నాడు. అలాగే ఇక్కడ సమయంలోకి వస్తే సౌలు రాజుగా చేసినందుకు ఆయన బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు మీద శాశ్వత కాలంలో రాజ్యాన్ని ఉంచాలనుకున్నాడు. ఎవరి మీద? సౌలుని వారి మీద రాజుగా ఉంచాలనుకున్నాడు. కానీ ఆయన ఆజ్ఞను అతిక్రమించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ విషయంలో పశ్చాత్తాపడ్డాడు. అంటే ఒకటి మనం ఆలోచిస్తే దేవుడు మన విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా కోసం నీటిని జీవించాడు, ఆ వాక్యాన్ని జీవించాడు. వారందరూ మరణ పరలోకానికి రావాలి, నాతో ఇద్దరు కావాలి, నాతో పాటు కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఒక సౌలు విషయంలో ఏ విధంగా అయితే కోరుకున్నాడో శాశ్వత రాజ్యాన్ని ఇస్రాయేలు మీద ఎలాంటి ఉంచాలనుకున్నాడు. మన అందరి వేళలో దేవుడు అలాంటి కోరికలు కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దానికి ఆపోజిట్ గా మనం పాపాలు చేసి దేవుని బాధపెడుతున్నాం. కాబట్టి దేవుడు దుష్టుల విషయంలో బాధపడతాడు. ఆయన నాశనం చేయాలని ఎంతసేపు పట్టదు. కానీ కాకపోతే ఆయన నీ ఎడల గొప్ప అత్యంత గొప్పవాడే ఉన్నాడు. నాకు మరొక మారాలి, నిన్ను నాశనం చేశానని ఆయన సంతోషం లేదు, నన్ను నాశనం చేసినా ఆయన సంతోషం లేదు. కాకపోతే మనం ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి, అదే ఆయన సంతోషం. యోగ ప్రయాసంలో ఉంటుంది కదా. ఒక పాపి
వారణాసిలో 99 నీతి మంత్రుల కంటే ఒక్క పాపం విషయమై వారణాసిలో ఒక పాపం విషయమై పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. బాధైనా సంతోషమైన ఏదైనా ఒక్కటే గుర్తు పెట్టుకోగలరు. నువ్వు దేవుడు వాక్యానుసారంగా జీవిస్తే అది సంతోషము, నువ్వు వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడికి బాధ. కాబట్టి ఇలాంటి దుష్టులను దేవుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారా రక్షిస్తున్నాడు. ఇలా ఎవరి ద్వారా అంటే వాళ్ళ ద్వారా పాస్టర్ ద్వారా కావచ్చు, సహోదరుల ద్వారా కావచ్చు, దేవుడు వాక్యం ద్వారా రక్షిస్తున్నాడు. ఆ వాక్యానికి లోబడాలి. సరే, దేవుడు ఆ జీవితాన్ని చూపిస్తున్నాడంటే కదా, ఏం కాదే నీ ఎప్పుడైనా మానవులైనా అనుకుంటారేమో చాలా మంది. కానీ ఆయన ఉగ్రత ఏదో రోజు ఖచ్చితంగా మనం తీసుకొస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆలోచన ఎలాగైతే వారి మీదికి మొత్తం వచ్చిందో ఉగ్రత వచ్చిందో అలానే మన జీవితాల్లో కూడా రావచ్చు. ఆయన జీవితాలను చూపిస్తాడు. ఏదో రోజు ఖచ్చితంగా ఆయన ఉగ్రతకు పాత్రమైపోతాం. ఎన్నిసార్లు గతించిన మానవపోతే హఠాత్తుగా నాశనమైపోతాడు. కాబట్టి ఆయన నీ ఎవరు చూపిస్తున్న జీవితాన్ని గొప్ప కృపను దాన్ని వృధా చేసుకోబోతున్నాము. అలాగే ఆ సుగమ కుమారుల్లో కూడా దేవుడు ఎన్నిసార్లు చెప్పించాడు, కానీ వారు ఆలోచించలేదు. కాబట్టి ఆ అగ్ని గణకాలు అయితే ఆ ఊరు మొత్తము కాలిపోయింది. అలాగే మనం కూడా మన దేశంలో కూడా ఎన్నో తెగులు వచ్చాయి. లాస్ట్ ఇయర్ అటువైపు చూసుకుంటే కరోనా వల్ల ఎంతో మంది చనిపోయారు. అలాగే లాస్ట్ ఏజెన్స్ లో కూడా అక్కడ కూడా సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నారు, వారి ఒక ఏమో సంథింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ దేవుడికి ఎన్ని మార్కులు ఇచ్చారంటే 0 మార్కులు ఇచ్చారు వాళ్ళు. కానీ అది ఏమైపోయింది, లాస్ట్ ఏజెన్స్ గొప్ప అగ్ని చేత కాని దూరం అయిపోయింది. అలాగే దేవుడు మన ఎవరు ఈ దీర్ఘశాలను చూపిస్తున్నాడు కదా, దాన్ని వ్యర్థంగా చేసుకోగలుగుతాము. ఇంత గొప్ప కృపని మనం నిర్లక్ష్యం చేసామనుకో, వాడుకోకుండా ఉన్నామనుకో, ఇంకెలా రక్షించబడుతున్నాము? ఏ విధంగా రక్షించబడుతున్నాము? ఈ కృప ద్వారా మనం రక్షించబడేది. ఈ కృపనే వ్యర్థం చేసుకుంటాం. దేని డబ్బు ద్వారా, ఇంకేదైనా ద్వారా, పలుకుబడి ద్వారా, దేని ద్వారా మనము ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. అది చాలా ఇరుకు ద్వారమది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన వాక్యానికి లోబడాలి. ఈ కృపను వ్యర్థం చేసుకోకూడదు. దేవుడు ఆయన దీని శాంతం చూపిస్తున్నాడే అని కలిసి దాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కాబట్టి మనం దుష్టులుగా ఉండకుండా, అక్కడ ఏ విధంగా అయితే వారు నాశనం అయ్యారో ఆ విధంగా ఉండకుండా, దేవుడు దుఃఖపెట్టే వారిని ఉండకుండా మనము ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇది దుష్టుల విషయంలో దేవుడు బాధపడుతుంది. రెండవ విషయం ఏంటంటే నీతిమంతుల విషయంలో కూడా దేవుడు బాధపడుతుంది. అది ఎలా అంటే నీతిమంతులైన వారు దేవుడి కోసం నీతిగా జీవిస్తుంటారు. కానీ నేను ఇంకా చెప్పే కదా, వారు డబ్బు రావడం వల్ల, వారికున్న ఇంకేదో ఆస్తుల వల్ల, వారికున్న మంచి స్థితి వల్ల వారు ఏం చేస్తారంటే మొదట ఏదైనా లేనప్పుడు ఉన్న భక్తి వారిలో ఉన్నది. వారు ఏం చేస్తారంటే నిదానంగా ఈ లోకంలో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ విశ్వాస ఘాతకంగా మారి వారు కూడా పడిపోయే ప్రమాదం. అందుకు ఒక ఘటన చూద్దామండి. ఫిబ్రవరి 10:35 ఫిబ్రవరి రాసిన పత్రిక 10:35 ఇంకా చాలా వచ్చిన వారు ఆలోచన చేయకూడదు. నా ఎదుట నిబంధన వాడు విశ్వాసంలో జీవించిన కానీ అతడు వెను తీసిన అతని ఎందుకు ఆత్మకు సంతోషించారు. ఎవరైతే ఇక్కడ మనం నీతిమంతులుగా మార్చబడ్డామో, ఎవరైతే మానవ రక్షణతో ఉన్నామో, ఇక్కడ దేవుని సన్నిధానంలో కూర్చున్నామో, మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నామో లేదా. ఎవరైనా నీతిమంతులైన వాడు ఈ లోక సంబంధాల వాటిలో ఒక స్త్రీ మోసంలో కానీ ఇంకే విషయంలో కానీ పడిపోయి కలిసి మనము వెనకడికి వేస్తున్నాము, దేవుడు మన విషయంలో కూడా సంతోషించాడు. అవును, మనం కొత్తగా నీతిగానే జీవించచ్చు, 1 సంవత్సరం నీతిగా జీవించచ్చు, 2 సంవత్సరాలు నీతిగా జీవించచ్చు. కానీ 2 సంవత్సరాలు నువ్వు నీతిగా జీవించడం నన్ను మాత్రం నన్ను పూర్తిగా పరిస్థితులు అవ్వవు. అంతలో నీ జీవితం అయిపోదు, నీతి జీవితం. కాబట్టి ఎప్పటి వరకు నీతిగా జీవించాలంటే మరణం వరకు ఆనందంగా జీవించాలి.
మరణం వరకు మనం పొందుకున్న రక్షణను కాపాడుకోవాలి. నిజంగా నీతిమంతులైన వాడు పడినను ఎన్నిసార్లు పడినాను తిరిగి చేస్తారు, 7 మార్లు పడినాను తిరిగి చేస్తారు. ఆ విధంగా ఉండాలి. అలా కాకుండా నీతిమంతులైన వాడు పాపంలో పడిపోయి ఆ పాపాన్ని కొనసాగిస్తూ దానిలో పడిపోయామనుకో, దానివల్ల దేవునికి ఏ మాటలు సంతోషం ఉండదు. అదే దుష్టులు మారాలి. దుష్టులు మారడానికి సంతోషము, దుష్టుల విషయంలో బాధపడుతున్నాడు వారిని ఆశీర్వదించాలి. నీతి మంత్రిని పడిపోతే ఇంకేమి లాభం? వారంటే దుష్టులు, వారి వార్తలు లోపల చిన్నప్పటి నుంచి పాపాలు చేస్తూ ఉన్నారు. కనీసం నీతి మంత్రులైన వారి వల్ల సంతోషం ఉంది, వారి ద్వారా ఇంకా అనేక మంది రక్షించాలని దేవుడు ఆశీర్వదింటే నీతి మంత్రులు అయిన వాడు కూడా పడిపోతే ఇంకా దేవుడికి ఏమి సంతోషం ఉంటుంది? మీ ద్వారా అనేక మంది రక్షించబడితే నాకు సంతోషం అంటాడు దేవుడు. మీ ద్వారా అనేక మంది దుష్టులు కనీసం అభినందన ఒక్క ఆత్మీయంగా రక్షిస్తే నాకు సంతోషం. అలాంటిది నువ్వే అలాంటి రక్షించవలసింది నువ్వే ఆ వెనకడుగు వేస్తే నాకు ఏ మాత్రము సంతోషము ఉండదని అంటున్నాడు. ఈ మూర్తిలో 18 చూద్దామని అయితే నీతిపరుడు తన నీతి గురించి పాపం చేసి దుష్టులు చేయని నేర్పినది ప్రకారం జరిగించిన అతను చేసిన నీతి కార్యాలు ఏమాత్రం జ్ఞాపకంలోకి రావు. అతని విశ్వాసపై చేసిన పాపం బట్టి మనం నిజంగా దేవుడి కోసము చాలా అమౌంట్ ఇచ్చినచ్చు, వేల డబ్బు ఇచ్చినచ్చు, ఒకరు బాగా చర్చిలో పని చేసినచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, మంచి విశ్వాసం అనిపించుకున్నచ్చు. కానీ ఆ నీతి మంత్రులు వెనకడి వేసి మరలా పాపం చేసిన బాగా చూడండి. నీతి పరుడు తన నీతిని వేసి పాపం చేసి దుష్టులు చేయని ప్రకారం మరలా జరించిన కదా వాడు ప్రశ్న అతడు చేసిన నీతి కార్యాలను ఏ మాత్రము జ్ఞాపకం చేసి రావు. అతడు ఏమైపోతాడంటే విశ్వాసఘాతకుడే, చేసిన పాపాన్ని బట్టి మరణం పొందుతాడు. నువ్వు ఇంతవరకు ఏ నీతి కార్యాలు చేసావో, ఏమేమి చేసావు? నేను ఇంతవరకు 99 సంవత్సరాలు నీతిగా జీవించాను, నేను చాలా గొప్ప కార్యాలు చేశాను, అనేక మంది రక్షించాలని నీ ఆయుష్ 100 సంవత్సరాలు 1 సంవత్సరం పడిపోయానుకో, ఆ నీతి కార్యాలను ఏ మాత్రం జ్ఞాపకం రావు. నువ్వు చేసిన పాపం ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఆ నీతి కార్యంలో పరిగణలోకి తీసుకోవాలంటే నువ్వు 100 సంవత్సరాలు, నీ ఆశ ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు నీతిగా జీవించాలి. నువ్వు 99 సంవత్సరాలు నీతిగా జీవించి 1 సంవత్సరం పాపం చేసే ఆ నీతి కార్యాలన్నీ ఒక్కసారి కొట్టుకోవాలి. దానివల్ల ఏమి ప్రయోజనం? అందుకనే గలతీ పత్రికలో ఉండాలి కదా, మొదట ఆత్మసారంగా ప్రారంభించి శరీర సారంగా పరిపూర్ణ మహానితుడు. మనం ఇన్ని ప్రయాసం, మనం ఇంతగా పని చేయడం వల్ల, డబ్బు ఇవ్వడం వల్ల మీరు ఇంతగా చేస్తున్నామంటే దేనికోసం? ఆయన వాసనకరంగా జీవించాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి, ఆయన ఇచ్చు పరలోకంలో మనం ఇవ్వాలి, నీతిగా జీవించాలి. అలాంటి మనం వెనకడి చేస్తే ఆ నీతి కార్యాలను ఒక్కసారి పోతుంది. బీదకు మనం 2 కాసులు పోతుంది. మన జీవనోపాధి మొత్తం ఇచ్చినను అలానే మనము ఇంకా ఏమైనా దేవుడి కోసం ఏమైనా చేసిన అవన్నీ పరిగణలోకి రావు. నువ్వు నీ చేసిన పాపాలను బట్టి నీవు మరణం పొందుతావు. కాబట్టి దేవుడు నీతిమంతులైన వారు వెనకడకు తీసివేయరా దేవుడు ఆయన ఆత్మకి ఏమాత్రం సంతోషం ఉండదు. ఇక్కడ దుష్టులు బాధ పెడుతున్నారు దేవుని, ఇక్కడ నీతిమంతులు బాధ పెడుతున్నారు. కాబట్టి మనం కూడా నీతిమంతులైన వారు చెక్ చేసుకోవాలి. మనం ఆయన వాసనకరంగా జీవిస్తున్నామా లేదా, దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తున్నామా లేదా, నేను దేవుడు బాధ పెడుతున్నానా, ఏ విషయంలో బాధ పెడుతున్నాను, లేదంటే నేను నిజంగా ఆ విధంగా దేవుడు వాసనకరంగా జీవిస్తూ ఏదైనా పాపంలో పడిపోయానంటే నేను ఇన్ని సంవత్సరాలు ఈ రక్షణను కాపాడుకుంటూ వచ్చానే, ఇది ఒక్కసారి ఈ నీతి కార్యాలను సక్రియం చేసుకుంటూ వచ్చానే, ఇవన్నీ ఒక్కసారిగా పోతాయి. అలానే దేవుని నామానికి అవమానకరం కలుగుతుంది. మనుషులు నీ సత్యం చూసి పరలోకమైన తండ్రిని మహిమపరచాలన్నాడు. నువ్వు అంతవరకు నీతిగా జీవించి తర్వాత పడిపోయావు, దేవునికి ఇంకా ఇంకా. కాబట్టి దేవుడు దుష్టుల విషయంలో బాధపడతాడు, నీతి మంతుల విషయంలో బాధపడతాడు. అలానే దేవుడు కీడు విషయంలో కూడా బాధపడతాడు. ఎలా అంటే
ఈ దుష్టులైన వారు ఉంటారుగా, దుష్టులైన వారిని చూస్తాడు దేవుడు, ఆయన కృపను చూపిస్తాడు, దీర్ఘశాంతం చూపిస్తాడు. కానీ వారు ఎంతకీ మారడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు వారి మీదకి ఇంకా ఉగ్రత రక్షించాలని ఆయన డిసైడ్ అవుతాడు. అలా డిసైడ్ అయినప్పుడు ఆ విధంగా ఈ విధంగా వాటిని ఎవరికైనా చెప్పబడుతున్నప్పుడు వారు మానసిక నిజంగా మానసిక దేవా నేను పాపం చేసిన నా పాపాన్ని క్షమించు అని వారు ప్రాధాన్యపడ్డారనుకో దేవుడు వారికి రాబోయే కీడు విషయంలో పశ్చాత్తాపడతాడు. అలాగే దేవుడు ఆయన అబద్ధమాడినట్ట అంటే దేవుడు వారి మీద కీడు రప్పిస్తుందని చెప్పాడు కదా, ఇక్కడ రప్పించలేకపోతున్నాడు అంటే ఆయన అబద్ధమాడినట్ట. అసలు కాదని దేవుడు నీ ఎడల గొప్ప వాసన కలిగి ఉన్నాడు, గొప్ప కరుణ కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు పడే ఆ బాధని దేవా నన్ను క్షమించు, ఆ దావిదిలాగా పశ్చాత్తాపం కూడా హృదయాన్ని చించుకొని బాధపడడం వల్ల దేవుడు నీ ఎడల జాలిపడి బాధపడి పశ్చాత్తాపం పడి ఆయన నీ ముందుకి రాబో కీడు విషయంలో పశ్చాత్తాపడి ఆ కీడు రప్పించడు. అంతేగాని ఆయన అబద్ధం ఆడినట్టు కాదు. అదే సందర్భాన్ని మనం యోనా గంట చూసుకున్నాముగా, వారు కూడా ఎన్నో పాపాలు చేశారు. ఆయన ద్వారా యోనా గారి ద్వారా వారు తెలిసి ప్రకటించు మీ ఇంటికి ఒక గొప్ప దుర్గతం వస్తుంది, మొత్తం నాశనం చేయబడుతుందని వారు ప్రకటింపబడినప్పుడు వారు ఏం చేశారంటే దేవుడు మన విషయంలో పశ్చాత్తాపడతాడేమో అని వారు ఆ యోనా ముందుగా చూసుకుంటే మన ఎవరు పశ్చాత్తాపడతాడేమో రాజసభకు తనను తాను తగ్గించుకొని వారందరూ దేవుడు వేడుకున్నారు. వారి చెడు క్రియలు అన్నిటినీ విడిచిపెట్టారు. ఆ యోనా తినండి ఒకసారి. వారు ఏం చేశారంటే 3 ఈ నెల వారు తమ చెడు మార్గంలో మార్పులుగా వారు చేయించిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడే వారు చేయించిన తాను మాటించిన క్రియలు చేయకమారండి. వారు చెడు మార్గంలో ఏం చేస్తున్నారంటే వారు సక్రియలు చేస్తున్నారు. కాబట్టి ఆయన వారి ఎడల ఆ కీడు రాకుండా చేశాడు. ఇదే మాట ఎవరు అంటారంటే యోనా గారు అంటారు, దేవుడు అంటాడు. ఎక్కడ అంటాడంటే ఈ 4వ అధ్యాయంలో చూస్తే ఉంటుంది. 4వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది. నీవు కటాక్షము జాలిను పౌరుషాంతము అత్యంత కృపగల దేవుడు నుండి పశ్చాత్తాపడి కీడు చేయ మానవాన్ని తెలుసుకొని దానికి ముందుగానే దర్శించినకు ఆడిపోతున్నాను అని అంటున్నాడు. అంటే యోనా గారికి కూడా తెలుసు ఏమని దేవుడు ఈ విధంగా ఉగ్రత రప్పిస్తుందని అంటాడు. కానీ ఆ ప్రజలు ఖచ్చితంగా కన్నీటి ప్రాణంతో ఉపవాస ప్రాణంతో చేస్తే వారికి అన్నిటి కీడు రప్పించకుండా ఆయన పశ్చాత్తాపడతాడని యోనా గారికి తెలుసు. మనం కూడా ఆయన తెలుసుకోవాలి. ముందుగానే నువ్వు అత్యంత దేవుడు పశ్చాత్తాపడి కీడు చేయక మానని ఆయనకు ముందుగానే తెలుసు. ఎవరికి? యోనా గారికి తెలుసు. మనం కూడా తెలుసుకోవాలి. ఎవరైతే దృష్టిలో ఉన్నామో నీతిమంతులైన వారు పడిపోయినామో వారందరూ ఏది చేయాలంటే మనం బాధపడాల, పశ్చాత్తాపడాల. మనం పశ్చాత్తాపడితే దేవుడు మన ఎడల సంతాపం నుంచి కలిసి మన మీదకి రక్షించాడు, కీడు నుంచి రక్షిస్తాడు. మన ఏరోప్లేన్ కూలిపోయింది కదా, అది కాలిపోయింది మొత్తం. ఈ విధమైన ఏ విధమైనా సరే మనకి ఏ కీడు రాకుండా ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే ఏమో చెప్పలేము. మన ఊళ్ళో ఏమైనా రావచ్చేమో, ఇంకేమైనా కొత్త పేర్లు రావచ్చేమో, ఇంకా భూకంపాలు రావచ్చేమో, వరదలు రావచ్చేమో, మన ఊళ్ళో ఇంకా డేంజరస్ ఇంకేమైనా జరగచ్చేమో. అక్కడ హాస్పిటల్ పిల్లలు వాళ్ళు అనుకుంటారు నేను సరిపోతుందని, వాళ్ళు నర్సింగ్ చేసే వాళ్ళు ఇంకెవరైనా వాళ్ళు అనుకుంటారు. మనకి ఆయన ఉగ్రత ఏ విధంగా వస్తుందంటే తెలియదు. మనకి ఇంతవరకైతే బ్రతుకున్నామంటే దేవుడు కొట్టగానే ఆయన జీవి శాంతగానే మనం జీవిస్తున్నాం. అంతేగాని మనం ఎంత మాత్రం పరిస్థితుల్లో నీకు మాత్రం కాదు, ఆయన చేతగాని వాడైతే అసలుకే కాదు. ఆయన కేవలం గొప్ప జీవి శాంతంగా గొప్ప కృపను మన ఎలా చూపిస్తున్నట్టు మనం ఇంకా జీవిస్తున్నాం. కాబట్టి మనం ఆ విధంగా యోనా గారి ప్రకటన వారు ఏ విధమైన మాట్లాడుకుంటారో ఈ రోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను నిన్ను కూడా తగ్గిస్తున్నాడు. మనం కూడా మనం చేసిన తప్పులు బట్టి పశ్చాత్తాపడడం. ఏ ఉగ్రత ఎప్పుడు ఏ ప్రమాదమో కొంచెం మన కోసం అయితే మనం ఖచ్చితంగా పశ్చాత్తాపడడం. మనం కూడా తగ్గించుకొని ఆ రాజుల వరే తగ్గించుకొని ఆ యోగంలో చెప్పబడినట్టు మన హృదయాలను వస్త్రంగా మన హృదయాలను చించుకొని
పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా ఆ కీడు మన మీదకి రాకుండా చేస్తాడు. కాబట్టి దేవుడు దుష్టుల విషయంలో పశ్చాత్తాపడతాడు, బాధపడతాడు. అలానే నీతిమంతుల విషయంలో బాధపడతాడు, అలానే కీడు విషయంలో కూడా బాధపడతాడు. నువ్వు నిజంగా ఈ క్షణం మారుమనసు పొందవనుకో, నా పిల్లలు ఇప్పుడు నిజంగా వారి మీద కీడు రక్షించాలనుకున్నాను కానీ చూడ అసలు ఎంతలా ఏడుస్తున్నాడు. వారు హృదయాన్ని చించుకునే దేవ నా పాపాన్ని క్షమించని ఎంత గోదాడుతున్నాడు. సరే దీని ఏడల నేను నా కృపని చూపిస్తాను, నా కరుణని చూపిస్తానని దేవుడు అక్కడ బాధపడి పశ్చాత్తాపడి ఇప్పుడు నా ప్రజలు మారాలి కదా, నా కోసం నీటే జీవిస్తామని తీర్మానం చేస్తున్నారు కదా, వీరి మీద ఆ కీడు రక్షించేది వద్దు అని దేవుడు పశ్చాత్తాపడి మన విషయంలో ఆ కీడు రక్షించకుండా దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఈ విషయం ఎక్కడ రాబడిందంటే ఇర్మియా 18 ఇక్కడ 7వ వచనం గురించి 7వ వచనం చూస్తున్నామండి. ఒక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. దాన్ని పెదవించినట్టు విరగొట్టున్నట్టు నశింపజేయునట్టు ఏదో ఒక జనము గురించి కానీ రాజ్యం గురించి కానీ నేను చెప్పినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరి గురించి కానీ కావచ్చు, ఏదైనా ఒక జనం గురించి కావచ్చు, ఒక రాజ్యం గురించి కావచ్చు, ఏదో ఒక ప్రాంతాల గురించి కావచ్చు, ఒక దేశం గురించి కావచ్చు, ఒక రాష్ట్రం గురించి కావచ్చు, ఒక పల్లె గురించి కావచ్చు. ఏమంటున్నారంటే దాన్ని నశింపజేయగలను, పెరగొట్టున్నారు, విరగొట్టున్నారు. అంటే వారి మీద కీడు రక్షించడం కానీ వారిని నాశనం చేయాలని అనుకున్నప్పుడు ఏ జనం గురించి నేను చెప్పిందో అంటే ఎవరి గురించి దేవుడు చెప్పాడో ఆ జన్మ చెడుతనం చేయడం మానేయడా నేను వారికి చేయడం ఉద్దేశించిన కీడు గురించి సంతాపపడాలంటున్నాడు. నిజంగా మన జీవితంలో కూడా ఏ కీడు కొంచెం ఉన్నదో ఏ రోజు ఆ ఉద్యోగికి ఈ విధంగా ఈ దృష్టిలో కానీ జీవిస్తే ఏ రోజు ఏ విధంగా నాశనం అయిపోతామో ఇంకెంత కాలంలో దీపేశాన్ని చూపిస్తాడు. ఏదో ఒకరు ఖచ్చితంగా ఆయన ఉగ్రతకు ఒక్క సెకండ్ ఆయన మన ఎవరు కృప చూపించడం మానేస్తే ఖచ్చితంగా మన సర్వనాశనం అయిపోతాం. మన జీవితంలో కూడా ఎలాంటి కీడు ఉన్నదో ఎలాంటి కీడు చేయాలనుకున్నాడో దేవుడు. కాబట్టి ఏ దేశం గురించి ఏ జనం గురించి దేవుడు చెప్పాడో వారు మానవులు పొందిన వారి కీడు విషయంలో దేవుడు బాధపడతాడు. మనకు వర్షాలు లేనప్పుడు మాత్రమే బాధపడతాడు. మన ఊరు పాపం చేసింది, మన ఊరు పాపంలో పడిపోయింది, అందుకని మన ఊరు మాత్రం వర్షాలు దేవుడు రానివ్వడం లేదు అని అప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాం. అలా కాకుండా మన అలా అవసరం కోసం ఇస్రాయేలు అవసరం కోసం కాకుండా మనం పూర్తిగా మాట్లాడుకున్నారు. వర్షం కోసం ఇంకా లోక సమయం వాటి కోసమో కాకుండా పూర్తిగా మాట్లాడుకున్నారు. దేవుడు ఏ కీడు మనకి అప్పీయడం అనమాట. ఏసీ ఆవేదనలో రాయబడినట్టు ఏసీ ఆవేదన ఒకసారి వెళ్ళాడు. ఏసీ ఆవేదన 4వ భయపడతాము. అదే కాదు అది ఒక వాటిని విధంగా ఉంటుంది. నువ్వు నీ పక్కన ఏ మధ్య పెట్టినా ఇక్కడ ఉండండి. నిమిషమాలు నేను విసర్జించి గొప్ప ఆశ్చర్యంతో నేను సమకూర్చేదను. మహోదయము కలిగి నిమిషమాలు నీకు విముఖుడైంది, నిత్యమైన కృపతో నీకు ఆశ్చర్యము చూపుతుందని దేవుడు అంటున్నాడు. దేవుడు మన మీద ఉగ్రత రక్షించడానికి కేవలం నిమిషం మాత్రమే ఉండదు. ఆ నిమిషంలోనే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కానీ కృప ఇవ్వడం వల్లే నిత్యమైన కృపతో ఆశ్చర్యము చూపుతుందని అంటున్నాడు. అలానే ఈ 3 విషయాల్లో దేవుడు పశ్చాత్తాపంలో సంభావన. అలానే మనకు జరిగించే వేరే విషయంలో కూడా దేవుడు పశ్చాత్తాపడ్డాడు.
అది ఎలాగే మొదటి సమయంలో చూసుకున్నామండి. మొదటి సమయంలో 13వ అధ్యాయం 13వ మొదటి సమయంలో నీ దేవుడిని ఇచ్చిన ఆజ్ఞను పెట్టుకున్నా నీవు అవేక పని చేసి ఈ రాజ్యాన్ని ఇశ్రాయేలీయుల సదాకాలం స్థిరపరచుకొని యెహోవా కలిగించును. అయితే ఈ రాజ్యము నిలబడదు. అలాగే దేవుడు ఎవరైతే నీతిమంతులను ఇలా దుష్టులుగా ఈ విశ్వాసమైన వారు మరల పడిపోయి పాపంలో ఉన్న వారికి దేవుడు కీడు రప్పిస్తాడు. ఆ కీడు విషయంలో మనం పశ్చాత్తాపడ్డామంటే దేవుడు ఆ కీడు విషయంలో తన సంతాపం నుండి మన కీడు రప్పించుకున్నాం. అలాగే నీతిమంతులైన వారు ఎవరైతే దేవుడి కోసం నీతిగా జీవిస్తుంటారో వారి కోసం దేవుడు చాలా మంచి మంచి సిద్ధపరిచాడు. దేవుడు అక్కడ యేసుని ఎలా అయితే ఫలించాడు, క్రమంలో ఎలా అయితే ఆశీర్వదించాడో ఇక్కడ ఎవరైతే నీతిమంతులు ఉన్నారో ఈ జీవితంలో కూడా మంచి జాబ్ ఇవ్వాలని, మంచి భార్య ఇవ్వాలని, ఇంకా మంచి స్థితిలో ఉంచాలని దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. అంటే నీకు మేలు చేయాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. కానీ ఆ మేలు ఎవరు పోగొట్టుకుంటామంటే మనది స్వయంగా ఈ మేలు కీడు అనేది మన జీవితంలోనే ఉంటాయి. నువ్వు ఆమెను అతిక్రమిస్తే నీకు కీడు వస్తుంది. ఆ వాక్యానుసారంగా జీవిస్తే నీకు నీ నీటికి మేలు వస్తుంది. ఈ మేలు కీడు ఎవరి చేతిలో ఉన్నాయంటే మన చేతిలో. కాబట్టి సౌలు గారు ఈ విధంగా అంటున్నారు, ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే ఈ రాజు తినదు. మొట్టమొదట సౌలు నుంచి ఏమైనా ఆశ కలిగినాడు దేవుడు, ఈ ఇశ్రాయేలు మీద ఈ రాజును సదాకాలం ఉంచాలనుకున్నాడు. ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ అతన్ని ఎవరు వేసి చేసుకున్నారు? సౌలు గారు వేసి చేసుకున్నారు. కాబట్టి ఆయన సౌలు విషయంలో అతను పశ్చాత్తాపడ్డాడు కదా, ఆయన అతను అతిక్రమించిన పశ్చాత్తాపడి సౌలు చేసి ఎవరు పెట్టాడు? పెట్టాడు. నేనేమంటున్నానంటే మనము కూడా దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు ఏదో మంచి గొప్ప చేయాలని, నేను మంచి స్థితిలో ఉంచాలని, దేవుడు కనబడితే వాడుకోవాలని, ఇంకా ఆయన పనిపోయి ఆయన కోసం నీతిని జీవించాలని, ఇంకా వేరే వేరే విషయంలో కోరుకున్నాడు. దేవుడు నీ జీవితంలో కూడా ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది ఇన్ని రోజులు నీతిగా జీవించి ఈ ఆజ్ఞను అతిక్రమించి మరల పాపంలో పడిపోయేదనుకో అవన్నీ సర్వనాశనం అయిపోతాయి. మన నీటికి వచ్చే మేలు అన్నీ రాకుండా అయిపోతాయి. సర్వ విషయంలో ఏ విధంగా అయితే తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో మన విషయంలో కూడా ఆ మేలును మనం పోగొట్టుకుంటాం. నీ జీవితంలో కూడా దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడేమో. దేవుడు మనం బాధపడడం అక్కడ లేదు. నువ్వు చిన్నదాని కోసం బాధపడుతుంటే దేవుడు దానికంటే పెద్ద బహుమతిని ప్లాన్ చేస్తున్నాడు. ఇది చాలా మంది చెప్తుంటారు, ఏ పాత్రనే చెప్తున్నాడు. నువ్వు ఆశించు వాటికంటే గొప్ప వాటిని దేవుడు నీ కోసం ప్లాన్ చేస్తున్నాడు. గొప్ప బహుమతిని డిజైన్ చేస్తున్నాడు. అయితే నువ్వు ఓటి పని దేవుడి కోసం అలానే నీదే జీవిస్తుండు. ఖచ్చితంగా నువ్వు దాన్ని పొందుకుంటావు. అలా కాకుండా విరక్తి చెందో విశ్వాసం విశ్వాసం చెందో మనం ఆ విధంగా అయినామనుకో, ఆజ్ఞను అతిక్రమించినామనుకో ఆ మేలుని మనము పోగొట్టుకుంటాం అన్నమాట. దాని విషయంలో ఎలా బాధపడ్డాడనేది మనం అదే 18 ఉంచుకుంటాం. 18 ఇక్కడ చూడండి 9వ చూద్దామండి. మరియు కట్టెల నన్ను నాటెని తోడు మరియు కట్టెల నన్ను నాటెదని ఒక చరణం గురించి రాజు గురించి నేను చెప్పినట్టుగా, అంటే మిమ్మల్ని కూడా దేవుడు కట్టాలనుకుంటున్నాడేమో, మిమ్మల్ని కూడా వేసేవారే ఉజ్జించాలనుకుంటున్నాడేమో. అలాగే మీరు కాబట్టి ఆ జనం నా మాట లేకుండా నా దృష్టి కీడు చేసినాయి కదా, దానికి చేయవలసిన వేరుని గురించి నేను సంతాపపడను. దేవుడు ఈ విషయంలో కూడా పశ్చాత్తాపడతాడు. నీ కోసం మంచి ప్రణాళికలను నీకు ఇలా కట్టాలి అలా కట్టాలి, నీ జీవితం గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో తన ప్లాన్స్ ని, నీ జీవితం ఎలా ఉండాలి అలా ఉండాలని దేవుడు డిజైన్ చేస్తున్నాడు. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలనేది నీకంటే ఒకైనా దేవుడు తెలుసు.
కాబట్టి ఏమి ఎప్పుడు ఇవ్వాలి, ఎలాంటిది ఇవ్వాలి అని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మనం ఏ మాత్రం సందేహపడుతున్నా అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కారణం అలా అల్ప విశ్వాసం చెంది కాబట్టి లోకము మాయలో పడిపోయాలని మనం తప్పు చేసి పాపంలో పడిపోయామనుకో ఆ మేలును చదవకుండా ఆ మేలును కోల్పోతాము. కానీ ఆ మేలు విషయంలో కూడా దేవుడు బాగుంటుంది. అయ్యో నా ప్రజలకు నా పిల్లలకు నేను ఎంత గొప్ప బహుమతి డిజైన్ చేసిన సభ్యాన్ని ఇవ్వాలని పలానా అబ్బాయి విషయంలో నేను మంచి బహుమతి నా కొరకు ఎంత నీతిగా జీవిస్తున్నాడు, ఒక గొప్ప బహుమతిని డిజైన్ చేశాను, కానీ ఈ బహుమతిని ఇవ్వాలనుకున్నాను. అందులోకి ఒక లోకం మాయలో పడిపోయాడు. ఇప్పుడు ఈ బహుమతి నేను ఇవ్వలేకపోతున్నానని దేవుడు ఆ విషయంలో కూడా సందాపడుతున్నాను. కాబట్టి నేను ఈ రోజు 4 విషయాలు ఏమంటే దేవుడు పరిశుభ్రం ఏంటంటే బాధ. ఆ 4 విషయాలు ఏంటంటే దేవుడు దుష్టుల విషయంలో బాధపడతాడు. రెండోది నీతి మంత్రుల విషయంలో వెనకడుగు వేసి బాధపడతాడు. 3వ విషయం ఏంటంటే మనము ఆయన కోసం నువ్వు ఎంత పాడుపోయినా కావచ్చు, ఎన్ని వ్యభిచారాలు చేయలేదు, కానీ ఇప్పుడు ఆ యోన ప్రకటన విని వారు ఎలాగైతే నిజ పట్టణం మారుమనసు పొందారో ఈ ప్రకటన దేవుని వాక్యాన్ని విని ఇది దేవుడు వాక్యం అని మీరు నమ్మి మారుమనసు పొంది మన హృదయాన్ని ఉంచుకొని బాధపడితే దేవుడు మన నీతి రాదు కీడు విషయంలో బాధపడి దాన్ని ప్రాణీయంగా చేస్తాడు. అలాగే నీతి మంత్రుల విషయంలో దేవుడు గొప్ప ప్రాణంగా ఉంటాడు. నిన్ను ఆడుకునే స్థితిలో కూడా హెచ్చించాలనుకుంటాడు. కానీ మరో వెనకడుగు వేసేవరకు దేవుడికి బాధనే కాకుండా ఆ నీ కోసం ఏదైతే చేయాలనుకున్నాడో ఆ విషయంలో కూడా దేవుడు బాధపడ్డాడు. కాబట్టి మనం ఈ రోజు మనం పరీక్షించుకున్నాం. మన దృష్టిలో ఉన్నాం. ఎంత మాత్రం మన అవసరం కోసమే, మన కోరికల కోసమే దేశదానాన్ని జీవితం అనేది దృష్టిలో ఉన్నామా, ఎన్నిసార్లు దర్శించినా ఆ ఇస్రాయేల్ ప్రజలలో ఉన్నామా అని దాన్ని జ్ఞాపకం చేసుకుని మనం మానవనసు పొందుతాం. అలాగే మనం నీతి మనసులో ఉండి ఎక్కడైనా వెనకడుగు వేసామా, ఏ విషయంలోనైనా చిన్నగా పడిపోతున్నామేమో సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దాని సాధన సంపూర్ణంగా ఎరుగని వాడైతే కాను వాటి పవిత్రాన్ని మనం ఎరిగితాచి మనం పడిపోకుండా ఆయనలో స్థిరంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే దేవుడు మనకి ఇలానే సత్యంలో ఉన్నామని భ్రమలో ఉన్నామేమో, నీతి మనసులని భ్రమలో ఉన్నామేమో, దేవుడు ఏమైనా క్షమిస్తానే ఇలాంటి విషయంలో క్షమిస్తానే అని అలాంటి భ్రమలో కూడా మేము ఆయన ముద్రగా మన నీతి రాకముందే మనం నిజమైన విశ్వాసము నీతి మంతులము అని అక్కడ యూదులు ఎలాగైతే అనుకున్నారో, పరిస్థితులు ఎలా అనుకున్నారో మనం కూడా అలాంటి భ్రమలో ఉన్నామేమో. కాబట్టి మనం చెక్ చేసుకున్నాం. ఆయన ఉద్రేకం మన మీదకి రాకముందే మన పాప విషయంలో పశ్చాత్తాపడడం. అలానే దేవుడు మన కొరకు పెట్టిన వేరే విషయంలో కూడా మనము ఓపిక కలిగి ఉంటాం. ఈ 4 విషయాలని దేవుడు పశ్చాత్తాపడతాడు నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ 4 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని మనలో ఏమైనా లోపాలంటే నేనుగా చెప్తున్నా, నేనైనా సరే ఇక్కడ ఎవరైనా సరే మనలో ఉన్న లోపాన్ని సరి చేసుకుంటాం. ఇందాక ఇర్మీయాలో చెప్పాను కదా, మనము ఇది ఎన్ని నీతి కార్యాలు చేసినా నేను ఇక్కడ చెప్పుతున్న నేను సైతము ఇక్కడ నేను ఇప్పటి వరకు నీతి మందుగా జీవించి మరలా రేపు పాపం చేసినాకో ఆ నీతి కార్యాలన్నీ కొట్టుకొని పోతాయి. ఈ ప్రయాసం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నేను 70 ఏళ్ళు నీతి జీవించినా వ్యర్థం, ఎన్ని చేసినా వ్యర్థం. కాబట్టి మనం అందరూ ఆత్మీయ సంప్రదాయం మనం ఒకరోజు హెచ్చరించవచ్చు, పునరుద్ధరించవచ్చు. ఆ ఆజ్ఞను సరైన విధంగా పాటిస్తూ మనం మరణంగా నమ్మకంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాం. చిన్న ప్రారంభం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మానసికంగా ఏవైతే ఇక్కడ ప్రారంభించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఈ విశ్వ ప్రతి ఒక్కరు మారాలనుకోవాలి,
మరణం వరకు నమ్మకంగా జీవించగలిగిన ప్రభువా, ప్రభువా అతి కృపను మాకు అందించగలిగిన ప్రభువా, ప్రతి దుష్కాలాన్ని మమ్మల్ని రక్షించగలిగిన ప్రభువా, మరణం వరకు నమ్మకంగా జీవించగలిగిన ప్రభువా, పరలోకరాజ్యంలో ఈ విభాగంలో బాబు మాకు అనుగ్రహించిన దేవుడు, ఇంతవరకు చేసిన పాపాలన్నిటికీ క్షమించిన దేవుడు, మమ్మల్ని నామాన్ని క్రీస్తు నామములో ప్రార్థించి